ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఆనెస్ట్ ఒపీనియన్స్. ఇవాళ మ్యాచ్ వచ్చేసి ఇండియా ఉమెన్స్ మరియు ఆస్ట్రేలియా ఉమెన్స్కి మధ్యన జరగబోతుంది. లండన్లో జరగబోతున్న ఈ మ్యాచ్లో ఇండియా ఉమెన్స్ గ్యారంటీగా తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్. ఎందుకనంటే ఇండియా బంగ్లాదేశ్ మీద గెలిచింది అండ్ పాకిస్తాన్ మీద గెలిచింది, కానీ అతి ముఖ్యమైన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయింది. అప్పటికే 3 వికెట్స్ పడిన సౌత్ ఆఫ్రికాని అంతటి పెద్ద టార్గెట్ చేపించడం అనేది ఇండియా యొక్క బౌలర్ల యొక్క పరిస్థితి చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ ఎంత కీలకమవుతుందో చెప్పాలనంటే, ఈ మ్యాచ్ ఒకవేళ ఇండియా కనుక ఓడిపోయినట్టయితే ఇండియా ఇంటికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే ఆస్ట్రేలియా ఉమెన్స్ అనేది ఈ గ్రూప్ నుంచి ముందంజలో ఉంది. తర్వాత వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. సో ఈ గ్రూప్లో సౌత్ ఆఫ్రికాను వెనుదని మనది వెళ్ళాలంటే మాత్రం గ్యారంటీగా ఆస్ట్రేలియా ఉమెన్స్ని ఓడించాలి. ఆస్ట్రేలియా ఉమెన్స్ని ఓడించడం ఇండియా ఉమెన్స్కి పెద్ద సవాలే కానీ ఇంపాసిబుల్ మాత్రం కాదు. ఎందుకనంటే ఇంతకుముందు చూసుకున్నట్లయితే వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాని మనం ఓడించాం. ఎక్కువ పెద్ద టార్గెట్ని మనం చేజ్ చేసినాం. ఫస్ట్ ఇండియన్ టైటిల్ అనేది మనం కొట్టినాం అక్కడ. సో ఇప్పుడు వచ్చేసి ఇండియన్ టీం గెలవాలంటే చేయాల్సిన పనులు ఏంటిదనేది చూద్దాం. ఇండియా ముఖ్యంగా ఇంతకుముందు మ్యాచ్లలో చూసుకున్నట్లయితే క్యాచ్ ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంది. చాలా తక్కువగా ఉంది. చెప్పాలంటే చేతిలోకి వచ్చిన క్యాచెస్ అది కూడా గుడ్ ఫీల్డర్స్ రాధా యాదవ్ కానీ యష్టికా బటియా కానీ లాంటి ఫీల్డర్స్ అనేవి వదలడం అనేది చాలా మనకి మంచి సైన్గా చెప్పుకోరాదు. తర్వాత వచ్చేసి మనకి బౌలింగ్లో చాలా ప్రాబ్లం ఉంది. రేణుకా సింగ్ ఠాకూర్ బాగా ఎక్కువ రన్లు ఇస్తుంది. శ్రీచరణి కూడా అంత ఎకనామీగా బౌలింగ్ వేయట్లేదు. దీప్తి శర్మ రన్స్కి వెళ్తుంది. సో ఉన్న దాంట్లోనే చదువుకోవాల్సి వస్తుంది. సో ఏదైనా సరే మనం ఇండియా గెలవాలంటే మాత్రం మ్యాచ్ మాత్రం బౌలర్ల చేతిలో ఉందని చెప్పాలి. ఎందుకనంటే ఆస్ట్రేలియా ఒకవేళ ఇండియా కనుక టాస్ గెలిస్తే ఆస్ట్రేలియాని బ్యాటింగ్ చేపించి 3 or 4 వికెట్స్ అనేటివి 10 ఓవర్స్ లోపల తీస్తే మాత్రమే ఇండియా అనేది మనకి గేమ్లో ఉంటుంది. లేకపోతే ఒకవేళ ఆస్ట్రేలియా వాళ్ళు తగులుకున్నారా, వాళ్ళ 6 హిట్టింగ్ ఎబిలిటీకి గ్యారంటీగా భారీ స్కోర్ అనేది నమోదవుతుంది. మన ఇండియా వాళ్ళు అంత 6 హిట్టింగ్ ఎబిలిటీ లేని ప్లేయర్సే ఉన్నారు. 80% 6 హిట్టింగ్ ఎబిలిటీ లేని ప్లేయర్సే ఉన్నారు. ఓన్లీ 20% మాత్రమే 6 హిట్టింగ్ చేయగలుగుతారు. అది కూడా హిట్టింగ్ వచ్చి మరి 6 హిట్టింగ్ కొట్టే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. మనకి ఇండియా ప్లేయింగ్ 11కి వచ్చేస్తే మనకి షఫాలి వర్మ అండ్ స్మృతి మందన ఎలాగో ఓపెన్ చేస్తారు. షఫాలి వర్మ చాలా మంచి ఫామ్లో ఉంది. స్మృతి మందన చెప్పుకోవాలని అంటే స్మృతి మందన ఫామ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకనంటే ఇది బిగ్ ప్లేయర్గా తను అంత నమ్మకం అనేది లేదు. ఎందుకనంటే పెద్ద ఐసీసీ టోర్నమెంట్స్లో ఆమె చేతులెత్తేసిన సందర్భాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో స్మృతి మందన నుంచి ఎక్కువ రన్స్ రావాలి. జెమిమా రోడ్రిగ్స్ అనేది తన ఇన్నింగ్స్ కానీ తన ఆట స్టైల్ కానీ వన్డేలకు కానీ టెస్ట్లకు కానీ పనికొస్తుంది తప్పితే మనకి T20కి పనికొచ్చే చాలా కష్టమని చెప్పాలి. కానీ గుడ్ నాక్ అనేది ఆడడానికి వీలుంది జెమిమా నుంచి. తర్వాత వచ్చేసి మనకు ఒకవేళ క్విక్ సజెషన్లో వికెట్స్ పడితే మాత్రం యష్టికా బటియా అనేది చాలా కీలకంగా ఉంది. తనకు హిట్టింగ్ రేంజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, కానీ స్ట్రైక్ రేట్ అనేది చాలా లోగా ఉంటుంది. తనని చూస్తే 6లు కొట్టేటంత హిట్టింగ్ అనేది ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ స్ట్రైక్ రొటేటింగ్లో చాలా వీక్గా ఉంటుంది. స్పిన్నర్లను ఆడటంలో ముఖ్యంగా తన బలహీనత అనేది ప్రతి ఇండియన్ బ్యాటర్లో స్పిన్నర్లను ఎక్కువగా ఆడలేరు. అదేంటో ఎందుకు స్పిన్నర్స్ రాగానే దొరికిపోతారు. పవర్ ప్లే అయిపోయిన తర్వాత స్కోర్ అనేది అసలు వెళ్ళదు. పవర్ ప్లేలోనే ఎంత ఎక్కువ స్కోర్ అనేది చేస్తే అంత ఇండియాకి మంచిది. కనీసం ఒక 58-60 మధ్యలో స్కోర్ చేస్తే ఇండియా కొద్దిగా గేమ్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకి హర్మన్ప్రీత్ కౌర్ ఎలాగో సూపర్గానే ఆడుతుంది. తర్వాత వచ్చేసి మనకి దీప్తి శర్మ తన లాంగ్ హ్యాండిల్ వాడగలుగుతుంది, కానీ తను అంతగా బాల్ని స్ట్రైక్ చేయలేదు. 6 కొట్టే ఎబిలిటీ ఉంది, కానీ బాల్ని అంతగా స్ట్రైక్ చేస్తుందా లేదా అని తను అంత డిపెండబుల్ కాదా అనేది మనం చెప్పలేము. ఎందుకనంటే తన బ్యాటింగ్ అలా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి రిచా ఘోష్ మాత్రమే 6 హిట్టింగ్ ఎబిలిటీ అండ్ కొద్దిగా కన్సిస్టెన్సీ ఉండి ఒకవేళ వికెట్లు పడకుండా ఉంటే లాస్ట్లో వచ్చేసి 6 కొట్టడానికి మాత్రం చాలా యూజ్ అవుతుంది. అదే ఆస్ట్రేలియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వస్తే బెత్ మూనీ ఉంది, జార్జియా వాల్ ఉంది. తర్వాత మనకి
సివర్ బ్రాంట్ ఉంది, చాలామంది అందులో ఉన్నారు. ఎన్ని పేర్లు చెప్పుకున్నా మనం తక్కువనే ఉంటుంది. ఎందుకనంటే ప్రతి హిట్టర్ అనే వస్తుంటారు. ఆల్రౌండర్స్ ఎక్కువగా ఉన్న సెక్షన్ అది. బౌలింగ్ చేస్తారు, మరి బ్యాటింగ్ చేస్తారు. ఇలాంటి టీంను ఓడించాలంటే గ్యారంటీగా ఇండియా అనేది ఒకవేళ టాస్ గెలిస్తే మాత్రం బౌలింగ్ తీసుకొని ఆస్ట్రేలియా వాళ్ళని 150 నుంచి 160 లోపు కట్టడి చేయాలి. ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్ మనం బ్యాటింగ్ చేస్తే మాత్రం 200 కొడతామా లేదా అనేది చాలా డౌట్ నాకైతే. 200 అనేది చాలా కష్టం ఒకవేళ ఇండియా బ్యాటింగ్ చేస్తే. కాబట్టి ఆస్ట్రేలియాని బ్యాటింగ్కి ఇచ్చి తర్వాత ఇండియా సెకండ్ బ్యాటింగ్ చేయడం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిది. తర్వాత వచ్చేసి మనకి క్యాచెస్ డ్రాప్స్ అనేవి చేయకుండా ఉంటే చాలా బెటర్. అండ్ స్మృతి మందన మరియు షఫాలి వర్మ కేర్ఫుల్గా ఆడుతూనే టాక్టికల్గా ఆడి లాంగ్ ఇన్నింగ్స్ ఆడేటట్టు ఉండాలి. అలా అయితేనే ఈ కీలక మ్యాచ్లో, ఎందుకనంటే ఇది ఓడిపోతే కనుక ఇంటికి వచ్చే ఛాయిస్ ఇంటికి వచ్చినట్టుగా మనం. సో ఈ కీలక మ్యాచ్లో ఇండియా గ్యారంటీగా గెలవాల్సిందే. సో ఏదైనా సరే ఇవాళ జరిగే మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠంగా ఉంటుంది. మన టీంకి అయితే చాలా ఇంపార్టెంట్, ఆస్ట్రేలియా టీంకి అంత ఇంపార్టెంట్ కాకపోయినా కానీ. మీ ప్రకారం చెప్పండి, ఇండియా గెలుస్తుందా ఇవాళ లేకపోతే ఓడిపోతుందా? కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఇలాంటి రివ్యూస్ చాలా వస్తాయి మన దాంట్లో.